అప్పుడెప్పుడో మేము చిన్నగున్నప్పుడు అందరం కలిసి ఒకే ఇంట్లో ఒకే దగ్గర పండగనైతే చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఇన్ని రోజులకి మళ్ళీ మేమందరం కలిసి ఒకే చోట పండగనైతే చేసుకుంటున్నాము. ఇంట్లో అందరం ఒకే చోట ఉన్నామంటేనే గోలగోలగా ఉంటుంది కదా. ఇంకా పండగ అంటే మామూలుగా ఉండదు. ఎవరికి వాళ్ళు బిజీగా అయితే ఉన్నారు ఇక్కడ పిల్లలు. ఫస్ట్ అయితే కాఫీ పెట్టుకుంటున్నారు ఇక్కడ పెద్దవాళ్ళందరూ. ఇంకా మేము రోడ్లోకి వెళ్ళి వచ్చేసరికి అమ్మ అయితే పూర్ణం అయితే రుబ్బేసింది. అందరం అన్నం తినేసిన తర్వాత కోన్లు అయితే పెట్టుకుంటున్నాము. ఇంకా మా అన్న చేతిలో అయితే ఇట్లాగా మా పేర్లు అయితే రాసినాను అనమాట. పిల్లలకైతే ఫస్టే కోన్లు వేసినాము పండుకుంటారని. కానీ మేము పండుకునేంతవరకు వీళ్ళైతే పండుకోలేదన్నమాట. ఇంకా ఒక సైడ్ ఏమో అమ్మ పెద్దమ్మ అయితే ఓలిగలు అయితే స్టార్ట్ చేసినారు. చిన్ని ముగ్గేస్తుంది. ఇంకా మా అన్న ఫస్ట్ ఓలిగ ఎట్లా ఉందో టేస్ట్ చేయమంటే మా అన్న ఏమో ఇక్కడ రివ్యూ ఇస్తున్నాడు. ఇంకా ముగ్గు అయితే వేసినాం కదా, కలర్స్ వేయడానికి ఇంకా కలర్లు అయితే తీసుకుంటున్నాము. చిన్నగా సింపుల్గా అయితే ముగ్గు వేసినాం లేండి. పొద్దున వరకు కూడా లేదు అసలు, పిల్లలు అయితే తొక్కి పడేసినారు. ఇంకా చాలా ఓలిగలు ఉన్నాయి కాబట్టి ఒకరి తర్వాత ఒకరు లేచి చేసుకుంటున్నాము. చాలా ఉన్నాయి కాబట్టి మధ్యలో డిస్కషన్లు అనమాట. మేము పండుకునేసరికి ఖచ్చితంగా ఒక 2:30 అయితే అయిపోయిందనమాట టైము. ఇంకా అందరూ ఉన్నారు కదా అనేసి పొద్దున్నే అయితే ఓలిగలు చేయలేదు, నైటే చేసి పెట్టేసుకున్నాము. పొద్దున్నే లేచి ఇంకా చిత్రాన్నం, వైట్ రైస్, రసము, తాలింపు ఇవి చేసుకున్నాము. ఇవి చేసుకునేసరికి టైం అయితే 10:30, 11 అయితే అయ్యిందనమాట. ఇంకా ఈ టైంలో మేము అందరం కూర్చొని అన్నం అయితే తింటున్నాము. టైంపాస్ కాక అందరం కూర్చొని సెట్ ఆట అయితే ఆడుతున్నాము. ఇంకా మా ఇంటి ముందు నీళ్లు పోతూ ఉంటాయి కదా, దీంట్లో అయితే స్విమ్మింగ్ చేయడానికి కోతులు అయితే వచ్చినాయి. సర్కస్ కూడా చేస్తున్నాయి చూడండి. ఇంకా ఈవినింగ్ అయితే మేము గుడికి అయితే వచ్చినాము. మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది కాశిరెడ్డి స్వామి గుడి. ఇక్కడైతే ఎవరు ఉండరు, ప్రశాంతంగా ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది కదా. అందుకు కొంతసేపు ఉండి పోదామనేసి వచ్చినాము. మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. పిల్లలు అయితే ఒక పక్క ఆడుకుంటున్నారు. ఇక్కడే అనమాట నేను పుట్టకు పాలు పోసేది కూడా. కాఫీ టీ కానీ తెచ్చేవాడు కాదు. చూసినారు కదా మా వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారో చిన్నపిల్లల్లాగా. ఈ టైం వచ్చేసి 12:30 అవుతుంది నైట్. వీళ్ళు మాత్రం పడుకోకుండా ఇలాగ ఆడుకుంటున్నారు. మీరు పండగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.